ఏంటది? ఏం పేరు నీ పేరు? యేసు పాదం. మీ తమ్ముడి పేరు యేసు బాబు అండి. ఇంకో తమ్ముడు ఉన్నాడా? లేడండి. నీ పేరు యేసు పాదం. అట్లా పెట్టుకున్నావు పేరు. నా పేరు నేను ఎట్లా పెట్టుకుంటానండి? బాడిసు పొందాక మా పాస్టర్ గారే పెట్టారు నాకు. వెళ్ళి పేరు మార్చుకొని రాపు అన్నాడంట. మంచి పేరే కదండి యేసు పాదం అంటే. మంచి పేరు నేను కాదనట్లే. యేసు పాదాలు అని పెట్టుకొచ్చుకో వెళ్ళి. నువ్వు యేసు పాదం అని పెట్టుకుంటే యేసు ప్రభు అయినా కుంటాడు ఒక్క పాదమా యేసు ప్రభుకి? కాదండి, బాడిసం పొంది 3 సంవత్సరాలు అయిపోయిందండి, ఇప్పుడు పేరు అట్లా పో పేరు మార్చుకోరా పో. పెట్టుకుంటే యేసు పాదాలు అని పెట్టుకో. యేసు పాదం అంటే సరే నువ్వు రైట్ పాదం అనుకో. మీ తమ్ముడికి యేసు పాదం అని ఇంకో పేరు పెట్టు. యేసు పాదం రైట్, యేసు పాదం లెఫ్ట్. అంటే అది కాదు అంటే చమత్కారంగా ఆర్ఆర్కే మూర్తి గారు చమత్కారం వెళ్ళి మీరిద్దరు పేర్లు మరి మీ తమ్ముడి పేరు యేసుబాబు అంట, నేను పేరేమో పో. ఇద్దరు వెళ్ళి యేసు పాదం 1 యేసు పాదం 2 అని పెట్టుకోవచ్చు. ఏదో వాడు మార్చండి అబ్బా అని సరదాగా అన్నారట ఆర్ఆర్కే మూర్తి గారు. అదేమిట్రా యేసు పాదం? ఎవరైనా ప్రపంచంలో యేసు చెయ్యి అని పెట్టుకున్నారా? యేసు చెయ్యి, యేసు ముక్కు అని సరదాగా యేసన్న గారితో చెప్తున్నారు ఆయన. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకి ఎన్ని కళ్ళు? ఆయనకి అన్నే కళ్ళు. అందుకే వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీదే ఉంటాయట. దాని మీద, ఆ దేశం మీద. అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అసలు మన దేవుని కన్నులు ఎలా ఉంటాయి? పరమగీతంలో ఉంటుంది, పాలతో కడిగిన నయనాలు గలవాడు. మన యేసయ్య కళ్ళు ఎట్టుంటాయంట? పాలతో కడిగిన కళ్ళు, రత్నాలను పొదిగిన కళ్ళు, చల్లని చూపు, చల్లని చూపు. ప్రకటనలోకి వెళ్తే అగ్ని జ్వాలామయమైన కండ్లు. ఎందుకంటే ఉగ్రతను కురిపించే దేవుడు, దట్ సేమ్ టైం చల్లని కరుణని కుమ్మరించే కన్నులు. అలా వీ కెన్ గో ఆన్ లైక్ దట్. ఆయన కన్నులు, ఒక ప్రవక్త అంటారు, దుష్టత్వాన్ని చూడలేనటువంటి నిష్కల్మషమైన కనుదృష్టి మన దేవుని కనుదృష్టి. దేవుని కనుదృష్టి ఒకరి మీద ఉంటే, దేవుని కనుదృష్టి ఒకరి మీద ఉంటే, అలాగని మన దేవుడు చూసి చూడకుండా ఉండేటటువంటి దేవుడు, అలా ఉండడానికి ఆయన బొమ్మ కాదు, దిమ్మ కాదు, సజీవుడు. సజీవుడు. హాగర్ అంటది కదా, చూచుచున్న దేవుడవు, చూచుచు ఉన్న దేవుడవు నీవే. మన యేసయ్య చూస్తూ ఉండే దేవుడు. మీరు ఒక్క సువార్తలో, ఒక్క అధ్యాయంలోనే గమనిస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో గమనిస్తే, ఓన్లీ ఆ ఒక్క అధ్యాయంలోనే 5 సార్లు మత్తయి సువార్త 9:5లో యేసు వారి విశ్వాసమును చూచి, 2వ వాక్యం, 9వ వాక్యం, సొంకపు మెట్టు దగ్గర మత్తయి అను ఒక యవనస్తుడిని చూచి, పేపర్ తిప్పితే ఆయన వెనక్కి తిరిగి ఆమెను చూచి, ఎక్కడ? 22వ వాక్యం, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి అలాగే పారాగ్రాఫ్ కిందకు వస్తే, యాయిరు ఇంటికి వెళ్ళి గొల్లు చేయుచున్న జనసమూహమును, ఎన్నో వాక్యం? 23వ వాక్యం, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న జనసమూహమును చూచి, ఆఖరి వాక్యానికి వెళితే, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్న జనసమూహమును
ఆఖరి వాక్యం ఒక్క అధ్యాయంలోనే చూచి 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 చూస్తూ ఉన్న దేవుడు మన దైనందిన జీవితంలో ఎన్నో